ముందుగా తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారము. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే శాసనసభ్యులు జేసీ అస్మిత్ అన్న గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడి వరకు రావడానికి కారణమైన సిపిఐ కాలనీ ప్రజలు మరియు నా కుటుంబ సభ్యులకు, నా తోటి కౌన్సిలర్లందరికీ మరొకసారి వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని ఎంత అభివృద్ధి చేసినారో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ఇంకా అభివృద్ధి చేసుకుంటూ తాడిపత్రి మున్సిపాలిటీని ఇంకా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. వైస్ చైర్పర్సన్ 2గా ఈరోజు నేను ఎన్నికైనాను. ఆ సందర్భంగా తాడిపత్రి మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్ 2గా ఈరోజు నేను తాడిపత్రి మున్సిపాలిటీకి ఎన్నికైనాను. ఆ విధంగా తాడిపత్రి మున్సిపాలిటీని అభివృద్ధి తీసుకువెళ్తాను. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నా పైన ఉంచిన నమ్మకానికి ఒమ్ము చేయకుండా అంతే విధంగా నేను జాగ్రత్తగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ 1 and 2 ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్ 1గా మా బాస్, మా ఇంటి దైవం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేయడం జరిగింది. అందుకు ఆయన గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మాకు వెన్నంటే ఉండి మా బాగోగులు చూసుకుంటూ తాడిపత్రి అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్న మా ఎమ్మెల్యే సాబ్ అస్మిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది నేను పదవిగా భావించడం లేదు, ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి టీం మెంబర్గా ఉండడమే మా అదృష్టం. అందులోనూ ఆయన కెప్టెను, ఇప్పుడు మేము వైస్ కెప్టెన్. అంటే ఇంకా మాకు బరువు బాధ్యతలు పెరిగినాయి. గత 5 సంవత్సరాల పాలకుల వల్ల తాడిపత్రి అభివృద్ధి పదంలో నడుస్తున్నది బ్రేక్ పడింది. కానీ అదృష్టవశాత్తు తాడిపత్రి ప్రజల తీర్పు వల్ల మళ్ళీ తిరిగి మేము కౌన్సిల్లోకి వచ్చాము, గాడిన పెడుతున్నాము. మళ్ళీ తిరిగి భారతదేశంలో కాదు, ఏషియాలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నలో పనిచేసి మేమంతా సఫలీకృతం అవుతామని పత్రికా ముఖంగా, మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.